తిరుమల అంటేనే కలియుగ వైకుంఠనాథుని తర్వాత అందరికీ గుర్తుకొచ్చేది లడ్డూ ప్రసాదం. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూల కోసం భక్తులు పరుగులు తీస్తుంటారు. అంతేకాదు, ఎన్ని లడ్డూలు దొరికితే అన్ని తీసుకొచ్చి బంధువులు స్నేహితులకు ప్రసాదంగా పంచిపెడతారు. అయితే లడ్డూలకు భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొంతమంది దళార్లు తిరుమలలో కొన్న లడ్డూలను బయట అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో పలువురు మోసాలకు గురవుతున్నారు. దీనిపై టీటీడీ దృష్టి సారించింది. లడ్డూ ప్రసాదాల విక్రయాలపై చర్యలు చేపట్టింది. అయితే తిరుమలలో కూడా ఆధార్ కార్డుకు లడ్డూకు టీటీడీ అధికారులు లింక్ పెట్టారనే ప్రచారం జోరుగా సాగింది. శ్రీవారి దర్శనానికొచ్చే భక్తులకు లడ్డూ కావాలంటే ఆధార్ తప్పనిసరి చేశారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దర్శనం టికెట్పై ఒక లడ్డూ, ఆధార్ కార్డుపై మరో లడ్డూను భక్తులకు టీటీడీ అధికారులు అందిస్తున్నారని వార్తలొచ్చాయి. దీనిపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పందించారు. తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాలపై కొన్ని మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. ఈ తప్పుడు ప్రచారాల్ని నమ్మొద్దని ఆయన భక్తులను కోరారు. లడ్డూ విక్రయాల విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు. బ్లాక్ మార్కెట్, దళార్ల దందాను అరికట్టేందుకే చిన్న మార్పులు చేశామని తెలిపారు. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు మాత్రమే ఆధార్ నెంబర్ నమోదుతో 2 లడ్డూల్ని విక్రయిస్తామని చెప్పారు. దర్శనం టికెట్, టోకెన్ టికెట్ కలిగిన భక్తులకు ఉచిత లడ్డూతో పాటు 4 నుంచి 6 లడ్డూల్ని విక్రయిస్తామని తెలిపారు. భక్తులకు మేలు చేసే విధంగా టీటీడీ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంతో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా, దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నారంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది.